హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈరోజు బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈరోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ముందుగా జాతీయ వృద్ధుల దినోత్సవం గురించి చెప్పుకుందాం. ప్రతిరోజుకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. పుట్టినరోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు, ప్రేమికుల రోజు, ఇలా ఏదో ఒకటి జరుపుకుంటూ వాటి తాలూకా జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ 10 మందికి తెలియజేస్తుంటాం. అలాగే సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు జరుపుకుంటాం. ఇలా ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాళి శ్రేయస్సు కోసమే చేస్తుంటాం. అలా ఈరోజు అంటే ఆగస్ట్ 21న ఇండియన్ నేషనల్ సీనియర్ సిటిజన్స్ డే, భారత జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని జరుపుకుంటాం. వృద్ధులను ప్రభావితం చేసే సమస్యల గురించి అవగాహన పెంచడానికి, సీనియర్లకు మద్దతు, గౌరవం, ప్రశంసలు, వారి విజయాలను గుర్తించడం వంటి వాటి గురించి అవగాహన పెంచడానికి ఈరోజు జరుపుకుంటారు. డిసెంబర్ 14, 1990న యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ద్వారా ఈ దినోత్సవం ప్రకటించబడింది. ఈ రోజున యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మాజీ అధ్యక్షుడు రొనాల్డ్ రీగాన్ 1988లో వృద్ధులకు వారి సమస్యలకు ఒకరోజు అంకితం చేయడానికి అధికారికంగా స్థాపించారు. కొమ్మకు పూసిన పూలు వాడక మానవు, చెట్టుకు కాసిన కాయలు పల్లవక మానవు, అలాగే పుట్టిన మనిషికి వృద్ధాప్యం రాక మానదు. ఇదంతా సృష్టి ధర్మం. పుట్టుక, పసితనం, యవ్వనం, పెళ్ళి, పిల్లలు, వృద్ధాప్యం, మరణం, ఇదే జీవిత చక్రం. పిల్లల్ని కని కంటికి రెప్పలా వారిని కాపాడి ఊపిరిలో ఊపిరిగా చూసుకుంటూ పెంచి పెద్ద చేసి వారిని ప్రయోజకులు అవ్వాలని రక్త మాంసాలు, ఆస్తి పాస్తులు కర్పూరంలా కరిగించి బిడ్డల కోసమే మా జీవితాలు అని తల్లిదండ్రులు భావించి వృద్ధాప్యంలోకి వెళ్తారు. 1950లో మనిషి సగటు ఆయుర్దాయం 46 సంవత్సరాలు. అది 2010లో 68 ఏళ్లకు పెరిగింది. రానున్న రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉంది. ప్రపంచంలో 2019లో 65 ఏళ్లు దాటిన వారి సంఖ్య 70.3 కోట్లు. అది 2050 నాటికి 150 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. వైద్య ఆరోగ్య రంగంలో సాంకేతిక అభివృద్ధి, ఆరోగ్య పరిరక్షణపై సమాజంలో పెరిగిన అవగాహన మనుషుల ఆయుర్దాయాన్ని పెంచింది. వృద్ధాప్యాన్ని చాలామంది శాపంగా భావిస్తారు. వృద్ధాప్యంలో ఎలా గడపాలా అని నడి వయస్సు నుంచి ఆలోచన చేస్తుంటారు. తల్లిదండ్రులు వృద్ధాప్యంలో కొడుకులు, కూతుళ్ళు తమని కళ్ళల్లో పెట్టుకొని చూడాలని భావిస్తుంటారు. నేటి ఆధునిక సమాజంలో చాలామంది పిల్లలు తమ తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేర్పిస్తున్నారు. తమ ఆలనా పాలనా చూడకపోవడంతో తల్లిదండ్రులు వృద్ధాప్యంలో వృద్ధాశ్రమాల్లో చేరుతున్న వారు కొందరైతే, పిల్లలు చూసే పరిస్థితి ఉన్నా ఉద్యోగాల నిమిత్తం దూర ప్రాంతాల్లో ఉండడంతో వృద్ధాశ్రమంలో చేరుతున్న వారు మరికొందరు. వృద్ధాప్యం మరో పసితనం లాంటిది. చిన్న పలకరింపును కోరుకునే వయసు వారిది. ఆత్మీయుల ఎంతగానో ఎదురుచూపులు చూసే మనసు వారిది. ఈ రోజుల్లో ఏకాకుల్లా వృద్ధాశ్రమాల్లో చేరుతున్నారు. యవ్వన దశలో తమ శక్తియుక్తులన్నిటినీ పిల్లల ఎదుగుదలకే వెచ్చించే అమ్మానాన్నలు అవసాన దశలో బుక్కెడు బువ్వకు, జానెడు నీడకు తడుముకోవాల్సిన దీన స్థితిలో చిక్కుకుపోవడం బాధాకరం. కొమ్మకు పూసిన పూలు వాడక మానవు, చెట్టుకు కాసిన కాయలు పల్లవక మానవు, అలాగే పుట్టిన మనిషికి వృద్ధాప్యం రాక మానదు. ఇదంతా సృష్టి ధర్మం. పుట్టుక, పసితనం, యవ్వనం, పెళ్ళి, పిల్లలు, వృద్ధాప్యం, మరణం, ఇదే జీవిత చక్రం, జీవన సత్యం. పిల్లల్ని కని కంటికి రెప్పగా ఊపిరిలో ఊపిరిగా చూసుకుంటూ పెంచి వాళ్ళు ప్రయోజకులు అవ్వాలని రక్త మాంసాలు, ఆస్తి పాస్తులు కర్పూరంలా కరిగినా లెక్క చేయక బిడ్డల కోసమే ముసురుతున్న వృద్ధాప్యపు ఛాయల్ని కనిపెట్టని తల్లిదండ్రులు ఈ రోజుల్లో ఎందరో ఉన్నారు. ప్రపంచ వృద్ధుల దినోత్సవం
ప్రతి సంవత్సరం ఆగస్ట్ 21న నిర్వహించబడుతుంది. పెద్దల పట్ల నేటి తరం చూపిస్తున్న వ్యవహార శైలిని పరిగణలోకి తీసుకొని అంతర్జాతీయ స్థాయిలో ఈ సమస్యను చర్చించి వృద్ధుల దినోత్సవాన్ని జరుపుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తించారు. మొట్టమొదటిసారిగా వియన్నాలో 1984లో వయోవృద్ధుల గురించి అంతర్జాతీయ సదస్సు నిర్వహించబడింది. సీనియర్ సిటిజన్ అనే పదం కూడా ఇదే సదస్సులో మొదటిసారిగా వాడడం జరిగింది. మొదటిసారిగా 1991 ఆగస్ట్ 21న ప్రపంచవ్యాప్తంంగా వృద్ధుల దినోత్సవాన్ని నిర్వహించారు. 1950లో మనిషి సగటు ఆయుర్దాయం 46 సంవత్సరాలు. అది 2010లో 68 ఏళ్లకు పెరిగింది. రానున్న రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉంది. ప్రపంచంలో 2019లో 65 ఏళ్లు దాటిన వారి సంఖ్య 70.3 కోట్లు. అది 2050 నాటికి 150 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. వైద్య ఆరోగ్య రంగంలో సాంకేతిక అభివృద్ధి, ఆరోగ్య పరిరక్షణపై సమాజంలో పెరిగిన అవగాహన మనుషుల ఆయుర్దాయాన్ని పెంచింది. వృద్ధాప్యంలో మరో పసితనం ఉంటుంది. చిన్న పలకరింపును కోరుకునే వయసు వారిది. ఆత్మీయులు ఎంతగానో ఎదురుచూపులు చూసే మనసు వారిది. ఈ రోజుల్లో ఏకాకుల్లా వృద్ధాశ్రమాల్లో చేరుతున్నారు. జాతీయ వృద్ధుల దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాము కదా. మరి ఆగస్టు 21వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతోమంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. చూడగానే తెలిసిన అమ్మాయిలా అనిపిస్తుంది భూమిక. ముద్దొచ్చే రూపంతో ఇట్టే తెలుగువారిని పట్టేసింది. తెలుగు చిత్రాలతోనే నటిగా వెలుగు చూసిన భూమిక ప్రస్తుతం క్యారెక్టర్ యాక్టర్గా కొనసాగుతున్నారు. ఉత్తరాది అమ్మాయి అయినా దక్షిణాది వాసనలనే ఇష్టపడింది భూమిక. అందుకే తెలుగు, తమిళ చిత్రాల్లో ఆమెకు మంచి పాత్రలు లభించాయి. వాటితో నటిగా తానేమిటో నిరూపించుకున్నారు భూమిక. భూమిక అసలు పేరు రచన చావ్లా. 1978 ఆగస్ట్ 21న న్యూఢిల్లీలో జన్మించారు. చదువుకునే రోజుల నుంచి అందరిలోకి భిన్నంగా కనిపించాలని తప్పించారామె. 1997లో ముంబై చేరి అక్కడ పలు యాడ్ మూవీస్లో నటించింది భూమిక. నాగార్జున నిర్మించిన తెలుగు చిత్రం యువకుడు ద్వారా భూమిక చావ్లా సినీ రంగానికి పరిచయం అయ్యారు. ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ భూమిక అందం మాత్రం నాటి కుర్రకారుకు బంధం వేసింది. పవన్ కళ్యాణ్ సరసన ఖుషీలో నటించేసి యువతను మరింతగా కిరెక్కించారు భూమిక. నాగార్జునతో స్నేహమంటే ఇదేరా, వెంకటేష్తో వాసు, చిరంజీవితో జై చిరంజీవ, మహేష్తో ఒక్కడు, జూనియర్ ఎన్టీఆర్తో సింహాద్రి వంటి చిత్రాలతో జనాన్ని ఆకట్టుకున్నారు భూమిక. చిలిపితనం, చెలాకీతనం కలబోసిన రూపంతో రాధిక అనేక చిత్రాల్లో తనదైన బాణీ పలికించారు. ఇప్పుడంటే అమ్మ పాత్రలు అలరిస్తున్నారు. కానీ ఒకప్పుడు రాధిక అందం, అభినయం జనాన్ని కట్టిపడేశాయి. ఇక డాన్సుల్లోనూ ఆమె స్పీడును చూసి జనం అబ్బో అన్నారు. కొందరు ఆమె సరసన చిందులు వేయడం చేతగాక బొబ్బళ్ళు పెట్టారు. న్యాయం కావాలి చిత్రంతో తెలుగు సినిమా రంగంలో అడుగుపెట్టిన రాధిక నాయికగా పలు చిత్రాల్లో జైత్రయాత్ర చూశారు. నటిగా అనేక సినిమాలతో జేజేలు అందుకున్నారు. ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రల్లో మురిపిస్తూనే ఉన్నారు. రాధిక ఆగస్ట్ 21, 1962న చెన్నైలో జన్మించారు. తన తొలి తెలుగు చిత్రం హీరో చిరంజీవితో రాధిక నటించిన కిరాయి రౌడీలు. ఇది పెళ్ళంటారా, బిల్లారంగా, యమకింకరుడు, పట్నం వచ్చిన పతివ్రతలు, మొండిఘటం, ప్రేమ పిచ్చోళ్ళు, పల్లెటూరి మొనగాడు, అభిలాష, శివుడు శివుడు శివుడు, పులి బెబ్బులి, గూఢాచారి నెంబర్ 1, సింహపురి సింహం, హీరో, జ్వాల, దొంగమొగుడు, ఆరాధన, రాజా విక్రమార్క చిత్రాలు అభిమానులను అలరించాయి. చిరంజీవి, రాధిక హిట్ పేరుగా వెలిగారు. సనా ఖాన్ భారతీయ సినీ నటి. హిందీ చిత్రాలతో పాటు పలు దక్షిణాది సినిమాల్లో కూడా నటించింది. సనా ఖాన్ 1987 ఆగస్ట్ 21న జన్మించారు. ఖాన్ 2005లో తక్కువ బడ్జెట్తో నిర్మించిన హిందీ చిత్రం యహీ హై సొసైటీలో తన నటనా రంగ ప్రవేశం చేసింది. 2006లో ఖాన్ తన తమిళ చిత్రం ఈతో ఒక ఐటెం నంబర్తో అరంగేట్రం చేసింది. ఖాన్ 50కి పైగా ప్రకటన చిత్రాల్లో నటించారు. జూలై 2007లో శిరీష్ కుందర్ దర్శకత్వం వహించిన
కాస్మెటిక్ వాణిజ్య ప్రకటనతో సహా ఆమె డియోడ్రెంట్ బ్రాండ్ సీక్రెట్ టెంప్టేషన్ యాత్ర .com, Xbox 360 వీడియో గేమ్ కన్సోల్లకు కూడా ప్రకటనలు చేసింది. వరుణ్ సోప్తి ఒక భారతీయ నటుడు. ఇస్ ప్యార్ కో క్యా నామ్ దూ అనే టెలివిజన్ ధారావాహికలో అర్నవ్ సింగ్ రైజాదా పాత్ర ద్వారా అతను బాగా ప్రసిద్ధి చెందాడు. 2017 నుండి అతను అసుర్, కోహ్రా, రాజ్ జవాన్ హై, తన్హయ్యా వంటి వివిధ పరిమిత వెబ్ సిరీస్లలో కూడా నటించాడు. 2023లో కోహ్రా అనే డ్రామా సిరీస్లో ఉత్తమ సహాయ నటుడిగా ఫిల్మ్ఫేర్ ఓటీటీ అవార్డును గెలుచుకున్నాడు. సోప్తి ఢిల్లీలో ఆగస్టు 21, 1984న జన్మించారు. 2009లో స్టార్ ప్లస్లోని శ్రద్ధా షోలో స్వయం ఖురానాగా సోప్తి తొలిసారిగా నటించాడు. తర్వాత సూపర్ హిట్ అయిన స్టార్ 1 షో దిల్ మిల్ గయేలో మాదక ద్రవ్య వ్యసనంతో బాధపడుతున్న మెడికల్ ఇంటర్న్ డాక్టర్ రాజ్ పాత్రలో అతిథి పాత్ర పోషించాడు. అను సితారా భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2013లో పటాస్ బాంబ్ సినిమాతో బాలనటిగా సినీ రంగంలోకి అడుగుపెట్టి మలయాళం, తమిళ భాష సినిమాల్లో నటించింది. అను సితారా PS 1995 ఆగస్టు 21న కల్పెట్టా, వాయనాడ్, కేరళలో జన్మించారు. సితారా 2013లో నటనలోకి అడుగుపెట్టింది. ఆమె పటాస్ బాంబ్ చిత్రంతో మలయాళ సినిమాలో అడుగుపెట్టింది. తర్వాత ఆమె సూపర్ హిట్ చిత్రం ఒక ఇండియన్ ప్రణయ కథలో ఒక చిన్న పాత్ర పోషించింది. 2015లో ఆమె సచ్చి చిత్రం అనార్కలిలో అతిరగా అతిథి పాత్రలో కనిపించింది. అప్పటి నుండి ఆమె హ్యాపీ వెడ్డింగ్, క్యాంపస్ డైరీ, మారుపడి వంటి చిత్రాల్లో నటించింది. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్.